తెలుగు వన్ వినోదాన్ని, విజ్ఞానాన్ని, విశేషాలను అందించే ఒక సంపూర్ణ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సినిమా వార్తలు, విశేషాలు, ఇంటర్వ్యూలు, యువతరానికి మెచ్చే నచ్చే వెబ్ సిరీస్లు, మొత్తం కుటుంబం మెచ్చే షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్, హాస్యాన్ని పంచుతూ చెక్కిలి గింతలు పెట్టే కంటెంట్, ఇలా ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలను నిరంతరం ప్రేక్షకుల్లో అలరించే ఆల్రౌండర్ ఛానల్ తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సందర్శించండి. ఆసక్తికరమైన సినిమా, వినోదాత్మక వీడియోలను వీక్షించండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 28/11/2024 స్వస్తి చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాస కృష్ణపక్ష త్రయోదశి గురువారం. త్రయోదశి పూర్తిగా ఉంది. చిత్రా నక్షత్రం ఉదయం 7:50 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 2:01 నుండి 3:47 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:57 నుండి 1:41 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:22 నుండి 3:07 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:16, సూర్యాస్తమయం 5:20. అమృత గడిలో రాత్రి 12:37 నుండి 2:23 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు కూడా రాహుకాలం ఉంది. ఈరోజు శుభ సమయం లేదు. సౌభాగ్యయోగం అయితే ఉంది. సాయంత్రం 4:56, గరంజి సాయంత్రం 6:45. అలాగే ఈరోజు కార్తీక మాసంలో 27వ రోజు. ఈ 27వ రోజు కాబట్టి 27వ రోజున ఉల్లి, వెల్లుల్లి, ఉసిరి, వంకాయ కూడా భుజించకూడదు. పైగా ఉసిరి, వెండి, బంగారము, ధనము, దీపములు కూడా దానంగా ఇవ్వాలి. ఏదైనా కొంచెం పేద బ్రాహ్మణుడు ఉంటే, ధనం లేక ఇబ్బంది పడుతుంటే, గృహం లేక ఇబ్బంది అటువంటి వాడు ధన సహాయం చేసి, అయ్యా గురువుగారు మీరు ఈ విధంగా ధనం తీసుకోండి, సమృద్ధిగా ఉండండి, ఈ గృహం తీసుకోండి, ఈ బంగారం తీసుకోండి, ఈ వెండి దానం చేస్తే ఈ ధాన్యం తీసుకోండి, ఈ ఉసిరి పళ్ళు తీసుకోండి అని దానంగా ఇస్తే కార్తీక దామోదరుడే బ్రాహ్మణ రూపంలో తిలే లక్ష్మీ జలే గంగా అని చెప్పినట్లుగా కార్తీక మాసంలో దీపంలో లక్ష్మీదేవి దామోదరుడు ఉంటారటండి. అందుకే దీపం ఉత్తప్పుడు పెట్టే దీపం కన్నా కార్తీక మాసంలో పెట్టే దీపం కాంతివంతం కనుక. అలాగే దామోదరుడు సర్వజలాల్లో దామోదరుడు బ్రాహ్మణంలో కూడా ఉంటాడు. అందుకే దామోదరుడు రూపంగా ఇవ్వాల్టివన్నీ. కార్తీక దామోదర తులసి దాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అనే నామం చేసుకుని శ్రీ భూ తులసి దాత్రి సహిత కార్తీక దామోదరాయ స్వాహ అనే హోమం చేస్తే మహారాజు యోగం, పుణ్యం, రాజభోగాలు, మోక్షసిద్ధి కూడా వాళ్ళకి కార్తీక వ్రతాచరణ ఫలితం వాళ్ళకి దక్కుతుంది అని ఈవేళ చెప్పడం జరిగింది. ద్వాదశ రాశులు వాళ్ళకి దినారంభ చక్రంలో ఈరోజు మేషరాశి వారికి సానుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. వృషభ రాశి వారికి ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి, అనుకోని బంధువుల రాక, చేసే పనిలో కొంచెం ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం. మిథున రాశి శ్రమానంతరమే ఫలితం దక్కే అవకాశం. కొంచెం ఆందోళన, మానసిక అశాంతి కొంచెం గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి విశేషంగా ఉంది. ధనం 4 రకాలుగా చేతికి అందే అవకాశం. పై అధికారులతో బట్టి జాగ్రత్తగా మసలవలసిన అవసరం ఎంతైనా ఉంది. సింహరాశి వారికి చాలామంది కుటుంబ వాతావరణం అనుకూలం, తల్లిదండ్రులు, గురువుల్ని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారి దుబారా వ్యయం అవుతుంది. ఎంత ధనం వచ్చినప్పటికీ ఈరోజు ఖర్చులు అధికంగా పరుగు పెట్టే ధనానికి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్న. తులారాశి వ్యాపార మూలకంగా చిరు వ్యాపారాలు కానీ, పెద్ద వ్యాపారం కానీ, ఉద్యోగస్తులకు కానీ విశేష ధనలాభం ఉంది. ప్రయాణాలు ఉన్నాయి. అనుకోని మార్పులు కూడా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి వాహన యోగం ఉంది. అలాగే వాహనాల మార్పులు ఉన్నాయి. అలాగే వివాహం కానటువంటి వాళ్ళకి శుభకార్యాలు, శుభవార్తలు వినే అవకాశం, బంధుమిత్రుల సంగమం కూడా ఉంది. ధనస్సు రాశి వారికి ఈరోజు విశేషమైనటువంటి అప్రయత్న కార్యలాభాలు, ప్రభుత్వ మూలకంగా ఉన్న పనులు, పెండింగ్ వ్యవహారాలు ఉంటే పూర్తయ్యే అవకాశం. మకర రాశి సెక్యులేషన్ బాండ్, షేర్ మార్కెట్ రంగంలో అనుకూలంగా ఉంటుంది. బ్యాంకు లావాదేవీలు గల పనులు కానీ పూర్తయ్యే అవకాశం. తీసుకున్న బాకీలు ఉంటే వసూలయ్యే అవకాశం. కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉందని చెప్పుకుని రావాల్సిన బాకీలు వసూలు కాక ఇబ్బంది, అనారోగ్య సమస్యలు, ఇతరుల చేత తనకన్నా చిన్నవాళ్ళ చేత పై అధికారుల ద్వారా కూడా మాటలు పడే అవకాశం ఉంది. మౌనం కలహం నాస్తి అన్న మౌనంగా ఉండడం, భగవద్ ఆరాధన,
దేవాలయ దర్శనం మీకు మేలు చేసే అవకాశం ఉంది. మీనరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. అదృష్టం కలిసి వస్తుంది. చేసే పనిలో లాభం ఉంటుంది. 4-5 రకాలుగా ధనం కూడా చేతికి అందే అవకాశం. శుభవార్త శ్రవణం. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే సత్కర్త్రే నమః. సత్కర్త సజ్జనుల పూర్వపుణ్యాల ధర్మాత్ములను ఆదరించువాడు గౌరవించువాడు భగవంతుడే కదా. రామాయణమునందు భారతాది గ్రంథముల యందు భగవద్ అవతార మూర్తిగాను శ్రీరాముడు శ్రీకృష్ణుడు మున్నగువారు మహర్షులు యోగులు ధర్మజ్ఞులు బ్రాహ్మణులు పూజించి గౌరవించి సన్మానించిన వారి పాదతీర్థాలు కూడా ధరించిన సన్నివేశాలు చూడగలం. కావున సాధు వర్తనులు చిరించుమని ఈ నామానికి యొక్క ప్రబోధం. సత్కర్త మంచి పనులు చేయాలి. ఆ మంచి పనుల కోసం భగవంతుడు రామావతారంగా కృష్ణావతారంలో ఉంచి మహర్షులు ఎంతోమంది ధర్మజ్ఞులు బ్రాహ్మణులు గురువు ఋషులు అందరూ కూడా వాళ్ళు తరించారయ్యా. అటువంటి సాధు ప్రవర్తన కలిగినటువంటి వాడు సత్కర్త మంచి కర్మలు చేసేటువంటి వాడు అని పరమాత్మకి కలిగింది. స్మృతి ఓం శృతయే నమః. పూజనీయుల చేత పూజింపబడువాడు శ్రీహరి లోకైక పూజ్యుడు కావున సత్కృతయే నమః అన్నారు. అతను పూజనీయుడయ్యాడు, అనుగ్రహించగలుగుతున్నాడు. ఆరాధన లేక భక్తితో పూజించుట ఒక మహత్తర సాధన కనుక సత్కృతయే నమః అన్నారన్నమాట. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. భక్తి1 దైవత్వాన్ని అందించే ఒక భక్తి ఛానల్. పండుగలు, దేవాలయాలు, రోజువారీ జాతకం, పూజా విధానం, స్తోత్రాలు, సనాతన ధర్మం గురించి ఆసక్తికరమైన విషయాలు, ఆధ్యాత్మిక జ్ఞానం సృష్టిస్తాము. తప్పకుండా www.bhakti1.com కి లాగిన్ అవ్వండి. భక్తి1 ఛానల్ ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.